హలో గైస్, వెల్కమ్ టు లర్న్ విత్ గౌతమ్. సో ఈరోజు మనం టాప్ 5 కాలేజెస్ ఫర్ ఇంజనీరింగ్. అండ్ ఈ కాలేజెస్ ఎలా అంటే దీనిలో మీకు ఎంసెట్ కానీ జేడబ్ల్యూ కానీ ఇవన్నీ ఏం అక్కర్లేదు. మీ ఓన్లీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఆ బేసిస్ పైన మీకు అడ్మిషన్ ఇస్తారనమాట. ఈ కాలేజెస్లో మంచి కాలేజెసే చెప్తాను, ఈ కాలేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, అయితే ఈ కాలేజెస్ మాత్రమే తీసుకున్నా, ఇక్కడ వేరే కాలేజెస్ తీసుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా కాలేజెస్ ఉంటాయి, చాలా యూనివర్సిటీస్ ఉంటాయి విచ్ విల్ గివ్ యూ అడ్మిషన్ బేసిస్ ఆన్ యువర్ ఇంటర్మీడియట్ స్కోర్. ఓకే, బట్ అవి అంత ఐ డోంట్ ఫీల్ దోస్ ఆర్ వెరీ గుడ్ కాలేజెస్. ఇందులో కూడా కొన్ని కాలేజెస్ ఉన్నాయి, చెప్తాను మీకు డీటెయిల్గా. వేర్ ఐ ఫైండ్ ఐ లిటిల్ బిట్ ప్రాబ్లమాటిక్, ఐ విల్ డిస్కస్ అబౌట్ ఇట్. బట్ యా, దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు బీ డూయింగ్ ఇన్ దిస్ వీడియో. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది వాట్ ఆర్ దోస్ 5 యూనివర్సిటీస్ అని. ఇక్కడ ఇప్పుడు చూడొచ్చు, ఈ 5 యూనివర్సిటీ వెబ్సైట్స్ అన్ని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ఓకే, సో ఒక్కొక్క దాని మీద మీకు ఒక డీటెయిల్డ్ ఐడియా అయితే ఇస్తా. సో ఫస్ట్ అయితే శాస్త్ర యూనివర్సిటీ అనమాట. ఇది ఒక ఆల్రెడీ మీకు తెలిసిన యూనివర్సిటీయే, మంచి ఫేమస్ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ బీటెక్కి అయితే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఓన్లీ బేస్డ్ ఆన్ యువర్ 12th క్లాస్. ఇన్ఫ్యాక్ట్ ఇందులో క్రైటీరియాస్ ఉన్నాయి, చూపిస్తాను మీకు. అడ్మిషన్కి వెళ్ళిపోయి మీరు ఏం చేస్తారంటే, లెట్స్ జస్ట్ డూ వన్ థింగ్. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ 2023 ఉంది, ఇక్కడ మీరు కావాలంటే అప్లై చేసుకోవచ్చు, ఇంకా టైం ఉంది. ఓకే, సో ఎఫ్ఏక్యూస్ అడ్మిషన్ 2023లో ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు హౌ ఆర్ అడ్మిషన్స్ డన్ అని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ క్లియర్గా రాస్తుంది. ఓకే, ద అడ్మిషన్స్ టు వేరియస్ బీటెక్ అండ్ 5-year ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఆఫ్ శాస్త్ర షిల్ బి డన్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్. ఒకటి, 2 స్ట్రీమ్స్ నుంచి చేస్తారంట. స్ట్రీమ్ 1లో అడ్మిషన్ టు 50% ఆఫ్ ద సీట్స్. ఇప్పుడు మొత్తం 100% సీట్స్లో 50% ఆఫ్ ద సీట్స్ ఎలా సెలెక్ట్ చేస్తారంటే, ఒకవేళ మీరు జేఈ మెయిన్ రాస్తుంటే మీ జేఈ మెయిన్ స్కోర్ ఇంకా క్లాస్ 12 అదే ఇంటర్మీడియట్ స్కోర్ రెండు కలిపేసి ఏదైతే ఒక కంబైన్ స్కోర్ వస్తుందో, ఓకే, ఒక అగ్రిగేట్ స్కోర్ వస్తుందో, ఆ స్కోర్ బట్టి 50% ఆఫ్ ద సీట్స్ వాళ్ళు ఫిల్ చేస్తారు. అండ్ ఇంకొక 50% ఆఫ్ ద సీట్స్ ఉన్నాయి కదా, అవి క్లాస్ 12 స్కోర్, ఓన్లీ క్లాస్ 12 స్కోర్ని తీసుకొని, ఓకే, ఒక రెస్పెక్టివ్ బోర్డ్స్ నుంచి ఒక ర్యాంక్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఆ ర్యాంక్ లిస్ట్లో మెరిట్ బేసిస్ పైన సీట్స్ ఇస్తారనమాట. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు, మీరు కావాలంటే లింక్స్ అని అటాచ్ చేస్తాను, జస్ట్ గో త్రూ ఇట్. సో ఇక్కడ ఎలాంటి క్రైటీరియా లేదు, దాట్ పక్క వీళ్ళకంటూ ఒక ఓన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏం లేదు, లేదంటే పక్కాగా మీరు ఎంసెట్ రాయాలి, జేఈ మెయిన్ రాయాలి, అలా ఏం లేదు. మీరు ఒకవేళ జేఈ మెయిన్ రాసినా రాయకపోయినా, ఎంసెట్ రాసినా రాయకపోయినా, మీ ఇంటర్మీడియట్లో మంచి స్కోర్ ఉంటే డెఫినెట్లీ దిస్ ఇస్ ఏ యూనివర్సిటీ విచ్ యూ కెన్ కన్సిడర్. మంచి యూనివర్సిటీ యాజ్ ఫార్ యాజ్ వాట్ ఐ హ్యావ్ హర్డ్, దీని మీద అంత నెగిటివ్ ఎప్పుడు వినలేదు. సో డెఫినెట్లీ యూ కెన్ కన్సిడర్ దిస్. అండ్ ఇక్కడ చూపిస్తా, ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ ట్యూషన్ ఫీజ్ చూసుకుంటే శాస్త్ర యూనివర్సిటీది. సో ఫర్ బీటెక్ అండ్ ఎంటెక్ 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ గురించి చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు మీరు, బీటెక్ అండ్ ఎంటెక్ ₹75,000 ట్యూషన్ ఫీ అనమాట పర్ సెమిస్టర్, అండ్ 5% increase from the second year, 5% annual increase from second year. So basically first year మీరు 75,000తో ఎంటర్ అవుతే ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. అండ్ ₹1,000 ఫర్ స్పోర్ట్స్, 10,000 డెవలప్మెంట్ ఫీజ్ అంట, తెలియదు ఏంటో మరి. ఇది 6,000 ఏమో స్పెషల్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీ, ఓన్లీ మనం అడ్మిషన్ అయ్యేటప్పుడు ఇవ్వాలి, వన్ టైం అడ్మిషన్ ఫీ అనమాట ఇది. సో కంపారిటివ్లీ ఐ వుడ్ సే, ఇప్పుడు మీరు ఎస్ఆర్ఎం, విట్ లాంటి యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే ఫీజ్ తక్కువనే. ఓకే, అండ్ ఇఫ్ యూ సీ యువర్ గైస్, ప్లేస్మెంట్స్ కూడా చూద్దాం ఒకసారి ఇక్కడ. సో ప్లేస్మెంట్స్ కూడా ఐ థింక్ మంచి ప్లేస్మెంట్సే ఉన్నాయి. సో డెఫినెట్లీ ఇక్కడ చూడొచ్చు, ప్లేస్మెంట్స్ గురించి చూసుకుంటే లెట్స్ గో టు ద ప్లేస్మెంట్ హియర్. సో రీడ్ మోర్. అండ్ అగైన్ ఈ వెబ్సైట్స్ అన్ని నేను అటాచ్ చేస్తే డిస్క్రిప్షన్లో. బిఫోర్ యూ గో ఇన్ టు దిస్ యూనివర్సిటీస్, ఇట్స్ బెటర్ యూ గో త్రూ ద ఎంటైర్ వెబ్సైట్. అండ్ ఎవరైనా తెలుసుంటే యూనివర్సిటీలో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, ఓకే, వాళ్ళతో కనెక్ట్ అవ్వండి, మొత్తం తెలుసుకోండి. ఎందుకంటే బయట రాసేది ఒకలా ఉంటుంది, లోపల రియాలిటీ వేరేలా ఉండొచ్చు. సో ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ దాట్. సో చూడొచ్చు ఇక్కడ, సో దిస్ ఆర్ ద కంపెనీస్ అనమాట. ఈ కంపెనీస్ అని వచ్చినాయి మా క్యాంపస్కి ప్లేస్మెంట్స్ కోసం అని క్లియర్గా రాస్తుంది ఇక్కడ. సో ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ మనం ఏమైనా మెన్షన్ చేస్తే బాగుండేది, ఇక్కడ ఉండొచ్చు అనుకుంటా. ఇక్కడైతే మరి ఏం మెన్షన్ చేయలేదు. సరే, ఇది క్లిక్ చేయొచ్చు దీని మీద. సో ఒక్క నిమిషం, ఐ థింక్ యావరేజ్ ప్యాకేజ్ ఏమైనా మెన్షన్ చేస్తుంటే బాగుండేది. ఇంకా ఐ థింక్ యావరేజ్ ప్యాకేజ్ అయితే మెన్షన్ చేయలేదు. ఐ థింక్ దిస్ హాజ్ వాట్ ఇట్ ఈస్.
సరే ఒక్కసారి వెనక్కి వెళ్దాం. మనోడు ఏమన్నా హోమ్లో కొన్నిసార్లు ఫ్లెక్స్ కొట్టుకోవడానికి ఇస్తాడు. సో అండ్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా బాగానే ఉంది, 44 41. బట్ ఈ ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్ బట్టి వెళ్ళకండి, ఎందుకంటే యునో ఇట్స్ నాట్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చాలా చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ త్రూ ఇస్తారు. సో అది డోంట్ మేక్ ఓన్లీ దాట్ బేస్, ఓన్లీ ఆ బేసిస్ పైన అయితే వెళ్ళకండి కాలేజ్కి అయితే. ఓకే, సో ఐ థింక్ దట్స్ ఇట్ గైస్. సో ఈ యూనివర్సిటీ కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ ప్లేస్మెంట్స్ గురించి అయితే ఐ థింక్ దానిలో అయితే మెన్షన్ చేయలేదు యావరేజ్ ప్యాకేజెస్ అండ్ స్టఫ్. బట్ as far as I have heard, okay, this is a good college. You can go for it. Placements on time. If you are into computer science and ECE, definitely manchi placements on time. Package kuda parledu baane undachchu. Okay, so this is one university which you can apply only on your intermediate score. Okay, next వచ్చేసి we have the Satyabama Institute of Science and Technology. సో ఇది మనకి చెన్నైలో ఉంటుంది. అండ్ ఈ యూనివర్సిటీ గురించి మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మా తమ్ముడు ఇక్కడే చదివాడు. ఓకే, అండ్ యూ కెన్ సీ హియర్ ఇట్స్ అ గుడ్ యూనివర్సిటీ. ఇక్కడ చూడొచ్చు మీరు అడ్మిషన్ అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ ఇట్స్ ఓన్లీ బేస్డ్, ఐ మీన్ మీ టెన్త్ అండ్ 12th మార్క్స్ చూస్తారు అంతే. 10th కూడా చూడరు, 12th క్లాస్ మార్క్స్ చూస్తారు అంతే. సో ఇక్కడ చూడొచ్చు ఎలిజిబిలిటీ, జస్ట్ క్లిక్ హియర్. ఏ పాస్ ఆఫ్ 10+2 level examination with mathematics, physics and any one of the subjects, okay, with a minimum of 45% aggregate in 3 subjects. నాకు తెలిసి 45% ఇంకా ఉంటుంది పక్క ఆబ్వియస్లీ అందరికి. ఇంకా 40% అంట రిజర్వ్డ్ కేటగిరీకి. ఓకే, అది ఈ స్పెసిఫికేషన్స్కి అయితే 10+2 level examination with maths, physics and chemistry with a minimum of 45%. సో బేసికలీ సత్యభామలో అయితే ఎలాంటి ఎంట్రన్స్ మనోడు ఇవ్వడు మీకు. జేఈ మెయిన్ స్కోర్, ఎంసెట్ స్కోర్ ఏమి ఉండదు. మీ ఇంటర్మీడియట్ మార్క్స్ బట్టి మనోడు ఇక్కడ అడ్మిషన్ ఇస్తాడు. అండ్ లెట్ మీ టెల్ యూ, మీ ఇంటర్లో కొంచెం మార్క్స్ మంచిగా వచ్చినా కూడా ఫీ కన్సెషన్ కూడా ఉంటుంది. కానీ మరీ మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ కొంచెం అయినా తగ్గిస్తాడు. ఓకే, మా తమ్ముడు విషయంలో అది జరిగింది, కొంచెం తగ్గిస్తాడు. ఓకే, సో అయితే ఇందులో ప్లేస్మెంట్స్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు. ప్లేస్మెంట్స్ మంచి ఇన్ఫాక్ట్ దిస్ ఐ కెన్ పర్సనలీ టెల్ యూ, ప్లేస్మెంట్స్ అయితే చాలా కంపెనీస్ వచ్చాయి వాళ్ళ ప్లేస్మెంట్స్కి. అండ్ ఐ మీన్ ప్యాకేజెస్ కూడా ఒక మినిమం యావరేజ్గా ఒక 4-5 lakhs, కంప్యూటర్ సైన్స్ చెప్తున్నా, ఒక 4-5 lakhs అయితే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అయితే 4 to 5 lakhs వరకు ఇచ్చాయి ప్యాకేజెస్. సో ఇట్స్ అ గుడ్ కాలేజ్ ఇఫ్ యు ఆర్ కన్సిడరింగ్ ఫర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఈసీ. డెఫినెట్లీ దిస్ ఇస్ అనదర్ గుడ్ కాలేజ్. సో ఫీజ్ వచ్చేసి మీకు ఒకవేళ ఇక్కడ ఆన్ ఫీజ్ కూడా అసలు తెలుసుకోవాలని అనుకుంటే ఐ థింక్ 3.5 lakhs or 4 lakhs ఉంటుంది. ఇక్కడ చూపిస్తాం మీకు. సో ఫర్ ఆల్ దిస్ యూ కెన్ సీ హియర్. లెట్ మీ జస్ట్ షో యూ ద ఫీజ్. క్లిక్ హియర్. ఇక్కడ ఉంది ఫీజు. ఒక్క నిమిషం గైస్. ఫీజ్ అయితే 3 lakhs ఉండే, మరి మన పనోడు పెంచాడో లేదో చూడాలి ఇక్కడ. సో ఫీజ్ ఎక్కడెక్కడో ఇవ్వాలి ఫీజు. ఎండ్ సెమిస్టర్. సరే ఇక్కడ ఫీ అని క్లిక్ చేద్దాం, చూద్దాం ఒకసారి. అచ్చా, ఓకే, ఇదంతా ఇక్కడికి వెళ్ళిపోయిందా. ఫీజ్ అయితే 3 lakhs, 3 to 4 అయితే ఉండేది. బట్ ఐ డోంట్ నో వెదర్ దే హ్యావ్ ఇంక్రీజ్ దిస్ ఇయర్ ఆర్ నాట్. ఓకే, బట్ మినిమం 3 lakhs అయితే ఉండే. మా తమ్ముడికి అయినప్పుడైతే మా తమ్ముడు చదివినప్పుడైతే 3 lakhs ఉండే ఇక్కడ. సో దే మైట్ హ్యావ్ ఇంక్రీజ్ ద ఫీజ్. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఐ అటాచ్ దిస్ లింక్ ఆల్సో ఇన్ ద డిస్క్రిప్షన్. ఇక్కడైతే ఓపెన్ అవ్వట్లేదు ఫీజ్కి సంబంధించి. But this is another college which you can definitely consider. చెన్నైలో ఉంటుంది. శాస్త్ర కూడా మనకి తమిళనాడు తంజావూరులో ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ మీద కొంచెం కాంట్రవర్సీస్ ఉంటాయి. కొంతమంది బాగుంది అంటారు, కొంతమంది బిస్కెట్ అంటారు, కొంతమంది ఏం లేదు డొల్లా లోపల ఏమి ఉండదు అంతా చూపించుకోవడానికి అని అంటారు. ఓకే, బట్ స్టిల్ అంటే ఉన్న యూనివర్సిటీస్లో అట్లీస్ట్ ఆపర్చునిటీస్ ప్రకారం పర్లేదు. క్యాంపస్లో ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి, అంటే కంపెనీస్ అయితే వస్తాయి. కొంచెం వాటికి వెళ్ళిన తర్వాత కష్టపడితే డెఫినెట్లీ you would end up getting a decent job. That is what I would feel. So ఇక్కడ చూడొచ్చు మీరు అడ్మిషన్స్ లోకి వెళ్ళిపోయి. ఓకే, సో లెట్ మీ జస్ట్ షో యూ దాట్. ఎక్కడ ఉంది YLPU కాదురా బై, ఎక్కడ ఉంది పోస్ట్ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ రెగ్యులర్ ప్రోగ్రామ్స్ మీద క్లిక్ చేద్దాం. సో ఇందులో అంత క్లియర్గా మెన్షన్ చేశాడు మనోడు. ఇంజనీరింగ్కి వెళ్ళిపోయి కెన్ జస్ట్ సీ హియర్. అలా కూడా బ్లాక్ కొట్టేద్దాం. ఓకే, సో ఇంజనీరింగ్కి వెళ్ళిపోయి లెట్స్ సే కంప్యూటర్ సైన్స్ అనుకుందాం. సో కంప్యూటర్ సైన్స్ ఎవ్రీథింగ్ ఇస్ గివెన్. సో ఇందులో స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్, మెషిన్ లెర్నింగ్, ఆండ్రాయిడ్ అప్లికేషన్, రోబోటిక్ ప్రాసెస్, సైబర్ సెక్యూరిటీ, IoT, గేమ్ డిజైన్. సో కంప్యూటర్ సైన్స్లోనే ఇవన్నీ కూడా మీరు చేయొచ్చు. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ గివెన్ ఫర్ యూ.
సో ఇక్కడ చూడొచ్చు క్వాలిఫికేషన్ ఓన్లీ క్లాస్ 12 అని ఉంది అంతే, సింపుల్. సో ఈ ఈ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కూడా ఎలాంటి ఎంట్రన్స్ లాంటివి ఉండవు, జేఈ మెయిన్ ఎంసెట్ లాంటివి ఏమి అడగడు. మీ క్లాస్ 12 మార్క్స్ బట్టి హీస్ గోయింగ్ టు గివ్ యూ ద అడ్మిషన్. అడ్మిషన్ అయితే మోస్ట్లీ వచ్చేస్తుంది, నో ప్రాబ్లమ్ విత్ దాట్. సో ఇందులో వాట్ ఐల్ డూ ఇస్, ఇందులో మనకి కొంచెం ఒక్క నిమిషం, ఇదేంటి ఇక్కడికి వెళ్ళట్లేదు, లొకేషన్ బ్లాక్డ్ ఏందిరా నాయనా ఇది. సరే, లెట్స్ గో టు అడ్మిషన్స్కి వెళ్ళిపోయి ఒక్కసారి మళ్ళీ మనం రెగ్యులర్ ప్రోగ్రామ్స్కి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు, ఆర్ఎల్స్ లెట్స్ డూ వన్ థింగ్ అబౌట్ క్యాంపస్ లైఫ్. జస్ట్ ఒకసారి హోమ్ పేజ్కి వెళ్ళిపోయి ఇక్కడ చూడొచ్చు, మనోడు ఆల్రెడీ ఫ్లెక్స్ వేసుకున్నాడు, 62.72 lakhs, 64 lakhs, 3 crores అని ప్యాకేజ్ ఉంది ఇక్కడ. బట్ అగైన్ గైజ్, ఇవి అందరికీ రావు, చాలా రేర్గా వస్తూ ఉంటాయి. దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ హర్డ్ అబౌట్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. సో కొంచెం అప్లై చేసే ముందు ఎవరైనా మీకు మీ తెలిసిన వాళ్ళు ఈ కాలేజ్లో యూనివర్సిటీలో చదువుతూ ఉంటే డెఫినెట్లీ జస్ట్ హ్యావ్ ఏ డిస్కషన్ విత్ దమ్. ఒకసారి కనెక్ట్ అవ్వండి, అడగండి బాగుంటుందా, ఎలా ఉంటుంది, మంచిగానే ఉంటుందా, ప్యాకేజెస్ బాగానే ఉంటాయా, ప్లేస్మెంట్స్ మంచిగానే ఉంటాయా, ఓకే, ఫ్యాకల్టీ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయా లేవా, అవన్నీ ఒకసారి కనుక్కొని వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ ఫీజ్ అంత సింపుల్గా అయితే ఉండదు, అంత చిన్నగా అంటే ఫీజు ఖచ్చితంగా ఇంకా ఈ యూనివర్సిటీస్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో యూ హ్యావ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్ బిఫోర్ టేకింగ్ అప్ దిస్ డిసిషన్స్. ఓకే, సో ఇక్కడ ఫర్ బీటెక్ ప్రోగ్రామ్స్ ఇంక్లూడింగ్, సో ఇక్కడ ఒక్క నిమిషం, రిజిస్టర్ అయితే ఇక్కడ అవ్వచ్చు, స్టిల్ ద అడ్మిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఐ జస్ట్ వాంటెడ్ టు లుక్ ఎట్ ద ప్లేస్మెంట్ సినారియో అకాడమిక్స్. ఇక్కడ ప్లేస్మెంట్స్ అని ఉంది. సో ప్లేస్మెంట్స్లో ఒకసారి చూపిస్తాను మీకు. సో ప్లేస్మెంట్స్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు, 2022లో నంబర్ ఆఫ్ కంపెనీస్ 1050 వచ్చాయి. ఓకే, బట్ అగైన్ ఇవి ఓన్లీ బీటెక్కి కాదు, ఇది యూనివర్సిటీ కాబట్టి ఎంబీఏ ఎంటెక్ ఎవ్రీథింగ్ అన్నీ ఇంక్లూడ్ చేసి ఇస్తాడు, అదే ప్రాబ్లం ఇక్కడ. ఓకే, ఓన్లీ బీటెక్ అయితే బాగుండే. అండ్ ఇక్కడ చూడొచ్చు హైయెస్ట్ ప్యాకేజ్ 2022లో ఆల్మోస్ట్ 60 lakhs కన్నా ఎక్కువ వెళ్ళిందని చూపిస్తున్నాడు. అండ్ ఆ నంబర్ ఆఫ్ కంపెనీస్ ఆఫరింగ్ సిటీసీ 5 lakhs కన్నా ఎక్కువ ఆఫర్ చేసే కంపెనీస్ ఎన్ని ఉన్నాయంటే 504 కంపెనీస్. సో లైక్ 2022లో 1050 కంపెనీస్లో 500 కంపెనీస్ 5 lakhs కన్నా ఎక్కువ సిటీసీ ఆఫర్ చేశాయని చూపిస్తుంది. అండ్ దిస్ ఆర్ టాప్ రిక్రూటర్స్ చూసుకుంటే కాగ్నిజెంట్, క్యాబ్జెమినీ, ఎసెన్షియర్, మైంట్రీ, విప్రో, ఇంకా ఇవే ఐటీ కంపెనీస్ వస్తాయన్నమాట మోస్ట్లీ మన ప్లేస్మెంట్స్కి. అండ్ లెట్ మీ టెల్ యూ ద హార్ష్ రియాలిటీ గైస్, కాగ్నిజెంట్, ఎసెన్షియర్ ఇవన్నీ హార్డ్లీ 3-4 లక్షలు ఇస్తాయి అంతే. మీరేమి ఇన్ని ఆఫర్స్ ఇస్తున్నాయంటే వీళ్ళేం మనోళ్ళు 20-10 లక్షలు 8 లక్షలు కూడా ఇవ్వరు, 3 or 4 lakhs అంతే, అంతకన్నా ఎక్కువ ఇవ్వదు అనమాట. బట్ స్టిల్ యూ గెట్ ద ఆపర్చునిటీ అట్లీస్ట్. అంటే ఇప్పుడు మీ దగ్గర ఫైనాన్షియలీ మీకు దగ్గర డబ్బులు ఉన్నాయి, ఓకే, అండ్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు స్పెండ్ దాట్ మచ్, దెన్ మీకు ఏం రావట్లేదు, ఎంసెట్ ద్వారా మంచి ర్యాంక్ రాలేదు, అండ్ లోకల్ కాలేజెస్ బదులు ఈ కాలేజెస్కి వెళ్ళొచ్చు, అట్లీస్ట్ కొంచెం ఆపర్చునిటీస్ అయితే ఉంటున్నాయి కదా ఇక్కడ. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీస్ గైస్. ఒక్కసారి వెళ్ళి ఈ వెబ్సైట్కి వెళ్ళిపోండి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై స్టిల్ ద అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ హియర్. ఓకే, అండ్ ఇక్కడ కూడా సేమ్ నేను చెప్పినట్టు ఓన్లీ 12th క్లాస్, అదే ఇంటర్మీడియట్ మార్క్స్ బట్టే మీకు అడ్మిషన్ ఇస్తారు పక్క. ఆల్మోస్ట్ ఇందులో అడ్మిషన్ రాకుండా ఉండడం అంటూ ఏమి ఉండదు, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి అడ్మిషన్ అయితే వచ్చేస్తుంది. ఓకే, సో దట్ వాజ్ అబౌట్ ద థర్డ్ యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చేసి ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది బెంగళూరులో ఉంటుంది. ఓకే, అండ్ వెరీ వెరీ గుడ్ కాలేజ్ ఇది, ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చాలా పాతది కూడా. సో ఇందులో ఏంటంటే 2 waysలోకి ఇందులో వెళ్ళొచ్చు అనమాట. ఒకటి కామెట్-కే ద్వారా అనుకుంటాం, దాని ద్వారా యూ కెన్ గో టు దిస్ కాలేజ్. ఇంకోటి మేనేజ్మెంట్ కోటా ఉందన్నమాట ఇందులో. ఇక్కడ చూపిస్తాను, బీఈ అంటే మన బేసికలీ టు బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఇందులో కూడా మేనేజ్మెంట్ కోటా ద్వారా కూడా సీట్స్ ఫిల్ చేస్తాడు. సో మేనేజ్మెంట్ కోటాకి ఇక్కడ ఫీజు చూడొచ్చు, ఇక్కడ మనకి ఈ నోటీస్ అయితే రిలీజ్ చేశాడు. ఓకే, అయితే ద క్యాండిడేట్ ఎలిజిబిలిటీ ఏంటి మేనేజ్మెంట్ కోటా ద్వారా వెళ్ళడానికి కాలేజ్లోకి ఏంటంటే 10th స్టాండర్డ్లో 10th క్లాస్లో మినిమం 70% వచ్చి ఉండాలి, సైన్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్ సపరేట్లీ. 11thలో వచ్చేసి అదే మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 65% మినిమం రావాలి, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. 12thలో వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మినిమం 60% అయితే వచ్చి ఉండాలి ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్లో. ఓకే, క్యాండిడేట్ షుడ్ కంపల్సరీ అపియర్ అండ్ హ్యావ్ టు ఆబ్టైన్ ఏ ర్యాంక్ ఇన్ దిస్ వన్, కామెట్-కే లేదైనా జేఈ మెయిన్ లేదంటే కేఈఏ 2023. ఓకే, క్యాండిడేట్ షుడ్ కంపల్సరీ అపియర్. కామెట్-కేలో అంటే ఇక్కడ ఏంటంటే మనోడు
ఇంత ర్యాంక్ మినిమం ఎంత ర్యాంక్ రావాలి, ఇంత కట్ ఆఫ్ ఉంటుందని చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా అపియర్ అయితే అయ్యి ఉండాలి. ఈ మూడిట్లో ఏదో ఒక దాంట్లో కామెట్కే అపియర్ అవ్వకపోతే, ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై చేసుకోండి, వెళ్ళి ఎగ్జామ్ రాయండి. ఓకే, అట్లీస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసి వచ్చేసేయండి, ఒక ర్యాంక్ అయితే వస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ గివెన్. క్యాండిడేట్ షుడ్ కంపల్సరీ అపియర్ అండ్ హ్యావ్ టు ఆప్టైన్ ఏ ర్యాంక్. ఓకే, అది ఏ ర్యాంక్ ఏం మెన్షన్ చేయం, ఇంకా మేనేజ్మెంట్ కూడా అంటే తెలిసిందే కదా, ఇంకా సీట్లు అట్లా ఫిల్ చేసుకుంటూ వెళ్తాడు. సో దిస్ ఈస్ అబౌట్ ద మేనేజ్మెంట్ కోటా గైస్. ఓకే, సో ఓన్లీ ఆఫ్టర్ రిసీవింగ్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ మేనేజ్మెంట్ ఆఫీస్ ద పేమెంట్ హ్యాస్ టు బి మేడ్. సరే, ఇదంతా సొల్లే అనుకో. సో ఇదనమాట ఫీజు. ఇక్కడ చూడొచ్చు మీరు ఫీజు. సో వన్ టైం నాన్ రిఫండబుల్ డెవలప్మెంట్ ఫీజ్ అంట. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. అసలు ఇది చూస్తే కొంచెం భయం వేసింది నాకు, మీకు చెప్తాను ఎందుకో. ఇక్కడ చూడొచ్చు మీరు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఈసీఈకి ఫస్ట్ నాన్ రిఫండబుల్ మీరు ఎంత కట్టాలి, 7 లక్షలు కట్టాలి. ఇయర్లీ ట్యూషన్ ఫీజు ఎంత, 6 లక్షలు. అంటే 6 4 24 ప్లస్ 7 మొత్తం 4 ఏళ్ళకి 31 lakhs అవుతుంది మీకు ఈసీఈకి వెళ్ళాలంటే. అదే కంప్యూటర్ సైన్స్ వెళ్ళాలంటే ఒక డొనేషన్లా అనుకోండి, ఫీజు స్టార్టింగ్లో 20 లక్షలు కట్టాలి. అండ్ ఇయర్లీ ఫీజు కంప్యూటర్ సైన్స్కి 11 లక్షలు. అండ్ మొత్తం కంప్యూటర్ సైన్స్ ఆర్వీ కాలేజ్లో చేయాలంటే మేనేజ్మెంట్ కోటా ద్వారా 64 lakhs. 64 lakhs. ఐ డోంట్ ఈవెన్ గెట్ ద పాయింట్. ఎవరు కడతారు 64? కట్టేటోళ్ళు ఉన్నారు ఇంత, అంటే ఐ స్టిల్ డోంట్ గెట్ ఇట్. 64 lakhs అంటే అసలు ఐ డోంట్ ఈవెన్ గెట్. అదే చెప్తున్నా కదా, మాటలు రావట్లేదు నాకు. 64 లక్షలు ఎవరు కడుతున్నారా నాయన అని. అలాగే ఐటీకి 10 lakhs, మొత్తం 50 lakhs అవుతుంది. బయోటెక్నాలజీకి 22 lakhs, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 27. సో ఇక్కడ అంతా ఉంది. సో మేనేజ్మెంట్ కోటా ద్వారా ఈ కాలేజ్కి వెళ్ళొచ్చు. బట్ ట్రస్ట్ మీ, దిస్ ఇస్ ఏ గుడ్ కాలేజ్. మంచి వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్ ఆర్వీ కాలేజ్. ప్లేస్మెంట్స్ చూపిస్తాను మీకు. ఓకే, బట్ ఫీజ్ మాత్రం చాలా హై ఉందబ్బా, చాలా చాలా హై ఉంది. సో అగైన్ ఇట్స్ యువర్ చాయిస్. బట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ఇట్, 12th క్లాస్ మార్క్స్ ఆర్ ఎనఫ్. అండ్ ఆల్సో కామెట్కి అయినా, జేఈ మెయిన్లో, సరే జేఈ మెయిన్ లేకపోయినా కూడా కామెట్కే అట్లీస్ట్ వెళ్ళి అటెంప్ట్ చేసి రండి, సరిపోతుంది. సో ఇక్కడ ప్లేస్మెంట్ గురించి చూసుకుంటే యూ కెన్ సీ హియర్ ద ప్లేస్మెంట్ ఇస్ ఏమైనా ఇచ్చిన మనోడు ప్లేస్మెంట్ అబౌట్ ద డిపార్ట్మెంట్, ప్లేస్మెంట్ టీమ్, ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ చూడొచ్చు ఇక్కడ. సో 2023లో 910 కంపెనీస్ వచ్చినాయంట. ఓకే, అండ్ నంబర్ ఆఫ్ కంపెనీస్ విజిటెడ్ ఇస్ 214. అండ్ 214 కంపెనీస్ నుంచి ఎన్ని ఆఫర్స్ వచ్చినాయి, 910 ఆఫర్స్ వచ్చినాయి. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు 2023లో 14 lakhs కన్నా ఎక్కువ ప్యాకేజ్, ఆల్మోస్ట్ 351 ఆఫర్స్ వచ్చినాయి. 351 ఆఫర్స్ వచ్చాయి 14 lakhs కన్నా ఎక్కువ. 12 to 14 మధ్యలో 77, 8 to 12కి 205. అండ్ ఇక్కడ మొత్తం డేటా అయితే క్లియర్గా ఉంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే సిఎస్సి వాళ్ళకి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి 176. సో అందరూ ప్లేస్ అయినట్టే. సారీ, ఐ థింక్ 6 మంది ప్లేస్ అవ్వలేదు ఇక్కడ. ఓకే, సో 176లో 170 ప్లేస్ అయ్యారు. ఈ 170 మెంబర్స్కి 211 ఆఫర్స్ వచ్చాయి. మాక్సిమం సిటీసీ వచ్చేసి 48 lakhs ఉంది. అండ్ యావరేజ్ సిటీసీ వచ్చేసి 14.6 lakhs per annum ఉంది. అండ్ ఈసీ వాళ్ళకి 57 lakhs మాక్సిమం అండ్ యావరేజ్ 10.9. అలాగే మొత్తం ఇక్కడ క్లియర్గా డేటా అయితే ఇచ్చింది మనోడు. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు కొంచెం సివిల్ మెకానికల్ అయితే కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకోండి, స్పెసిఫికలీ సివిల్. ఇక్కడ చూడొచ్చు మీరు 101 స్టూడెంట్స్లో ఓన్లీ 28 స్టూడెంట్స్ మాత్రమే ప్లేస్ అయ్యారు సివిల్ ఇంజనీరింగ్ అయితే. ఓకే, అండ్ ఆల్సో నాట్ ఓన్లీ సివిల్, ఇక్కడ బయోటెక్నాలజీ అయినా లేదంటే ఇఫ్ యూ గో విత్ మెకానికల్ అయినా కొంచెం బెటర్. కానీ వేరే ఈ బయోటెక్నాలజీ, సివిల్ అయితే ఐ వుడ్ సే ఇంత హై ఫీజ్ కట్టి వెళ్ళడంలో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద ప్యాకేజ్. సో అదే చెప్పినా కదా, సిటీసీ పరంగా ద ప్లేస్మెంట్స్ పరంగా మంచి కాలేజ్ అయితే, ఇట్స్ అ గుడ్ కాలేజ్. ఓకే, అండ్ ఇఫ్ యూ డోంట్ గో త్రూ కామెట్కి, కరెక్ట్గా మెరిట్ బేసిస్ పైన వెళ్తే మాత్రం సూపర్ ఉంటుంది కాలేజ్. బట్ ఇంకా మేనేజ్మెంట్ కోటా ద్వారా వెళ్తే కొంచెం పేలుతుంది ఫీజు, బట్ డెఫినెట్లీ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి మీకు. ఓకే, సో దట్ ఈస్ ద 4th one. అండ్ ఫైనలీ ఈజ్ అమిటీ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ ఇంకా అంటే నేను అనుకున్న యూనివర్సిటీ తీసుకోవాలా లేదా అని, బట్ ఇంకా కొంతమంది మెన్షన్ చేశారు ఇది కూడా 12th క్లాస్ నుంచి ఈ యూనివర్సిటీ కూడా బాగానే ఉంటుందని. బట్ ఐ హైలీ డౌటెడ్, బికాజ్ ఈ యూనివర్సిటీ గురించి పెద్దగా వినలేదు నేను. అంటే యాడ్స్ వస్తూ ఉంటాయి, బట్ ఈ యూనివర్సిటీ ఎట్లా అంటే ఇందులో అన్నీ ఉంటాయి, రైట్? ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అన్నట్టు అన్నీ ఉంటాయి ఇందులో. మనకి ఎంబీఏ, ఎంఎస్, బీటెక్, ఎంఎస్ అంటున్నా, ఎంబీఏ, ఎంటెక్, బీటెక్, లా ఉంటుంది, మెడికల్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. సో ఇందులో మరి బీటెక్ వీళ్ళు ఎంత అద్భుతంగా చేస్తున్నారో నో ఐడియా. బట్ ఈ అమిటీ యూనివర్సిటీ కూడా ఇస్ వన్ ఆఫ్ ద ఆప్షన్. ఓకే, కావాలంటే వెబ్సైట్కి వెళ్ళిపోండి, వీళ్ళు కూడా ఓన్లీ ఇంటర్మీడియట్ మార్క్స్ బట్టి అడ్మిషన్ ఇస్తారు. ఓకే, అండ్ కొంచెం యూనివర్సిటీకి పేరు ఉంది కాబట్టి వాట్ ఐ వుడ్ సే ఇస్
ప్లేస్మెంట్స్ అంటే కంపెనీస్ అయితే తీసుకొస్తారు అండ్ ప్లేస్మెంట్స్ కూడా కొంచెం డీసెంట్గా ఉంటాయి అనిపిస్తుంది. సో ఎస్ గైస్, దట్స్ ఇట్. సో ఈ 5 కాలేజెస్ అనమాట అబ్బా: శాస్త్ర, సత్యభామ, ఎల్ఎఫ్ అంటే మన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, ఆర్వి అండ్ ఎంఐటి ఆర్ ద 5 కాలేజెస్ విచ్ యూ కెన్ కన్సిడర్, విచ్ ఆర్ యాక్సెప్టింగ్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ 12th క్లాస్ మార్క్స్, అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ పైన మనకి అడ్మిషన్ ఇస్తున్నారు. సరే, ఈ 5లో సీరియస్గా ఏది కన్సిడర్ చేయాలని అని అడిగితే మాత్రం శాస్త్ర ఇంకా సత్యభామ. ఎందుకంటే ఫీజ్ పరంగా శాస్త్ర ఈజ్ చాలా బెస్ట్. కానీ శాస్త్ర అందరికి అడ్మిషన్ ఇవ్వదు, ఇందులో లిమిటెడ్ ఆఫ్ సీట్స్ ఉంటాయి, మెరిట్ బేసిస్ పైన ఉంటుంది. మీకు ఖచ్చితంగా ఇఫ్ యూ గెట్ లైక్ ఇంటర్లో మీకు ఒక 950 960 ఉన్నా కూడా ఇందులో వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటుంది ఈ పర్టికులర్ యూనివర్సిటీలో సీట్. సో అలా వస్తే మాత్రం గుడ్. ఓకే, ఆ ఫీజ్ పరంగా చూసుకుంటే శాస్త్ర ఈజ్ గుడ్. దెన్ యూ కెన్ గో ఫర్ సత్యభామ. ఓకే, కొంచెం పైసలు ఎక్కువ ఉన్నాయి సార్, మేనేజ్మెంట్ కోటా ద్వారా వెళ్తా అనుకుంటే ఆర్వి కాలేజ్ వెళ్ళిపోండి, ప్లేస్మెంట్ సూపర్ ఉంటాయి ఇందులో. ఓకే, ఆ తర్వాత ఎల్పియు అండ్ ఫైనలీ ఎంఐటి యూనివర్సిటీ. చలో గైస్, దెన్ టేక్ కేర్. దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఇలా మనం వేరే సెషన్స్ కూడా ప్లాన్ చేద్దాం. ఓకే, సో టిల్ దెన్ టేక్ కేర్ గైస్. అండ్ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో బాయ్ గైస్, టేక్ కేర్ ఎవ్రీవన్.